అది రేడియేషన్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ నాయన, ఓషన్ టెంపరేచర్ కాదు. అది సర్ఫేస్ వాటర్ లోనే వచ్చేస్తుంది. అది ఇన్సులేషన్ అండ్ రేడియేషన్, దాంట్లో ఇన్సులేషన్, రేడియేషన్, ఎవాపరేషన్ అనే దాంట్లోనే కలిపాను. నేను ఇంటర్నల్ వాటర్ గురించి అడుగుతున్నా. రేడియాక్టివ్ డికేనా? అది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ రా, అది రేడియాక్టివ్ డికే కాదు. ఓషన్ వాటర్ అనేవి సర్ఫేస్ అయినా ఇన్నర్ వాటర్ అయినా మూవ్ అవుతాయి సార్. సర్ఫేస్ వాటర్ మనకు కనిపిస్తాయి, టైడ్స్, వేవ్స్, ఓషనిక్ కరెంట్స్ లాగా. ఇన్నర్ వాటర్ స్టాగ్నెంట్గా ఉంటాయా? ఇన్నర్ వాటర్ వుడ్ ఆల్సో మూవ్ విత్ ఇన్ దట్ బాటమ్ రిలీఫ్. అటు నుంచి ఇటు, ఈ క్యానియన్ టు ఆ క్యానియన్, ఈ క్యానియన్ టు ఆ క్యానియన్ మూవ్ అవుతాయా? మూవ్ అయినప్పుడు బాటమ్ రిలీఫ్ నేరోవర్గా ఉందనుకోండి, మూమెంట్ ఏమైంది? ఇప్పుడు ఓషన్ బేసిన్ బాటమ్ రిలీఫ్ ఇటు ఉంది సార్, ఇటు కాంటినెంటల్ షెల్ఫ్, ఇటు కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది, ఇది నేరోవర్గా ఉంది. సో కింద ఉన్న వాటర్ ఏమైతే సార్, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, సర్ఫేస్ వాటర్ మూవ్. వాట్ వుడ్ హ్యాపెన్? ఫాస్టర్ మూమెంట్ అనేది ఉంటుంది. ఆ ఫాస్టర్ మూమెంట్ వల్ల మనకి కంప్రెషనల్ హీటింగ్ అనేది వస్తుంది డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఓషనిక్ వాటర్. ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, మనము ఒక క్యాన్ ఆర్ బకెట్ తీసుకొని దాంట్లో ఒక లిక్విడ్ వేసి దాని మీద ఎంతో అంత ఫోర్స్ అప్లై చేస్తే వాటర్కి ఒక హీట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని కంప్రెషనల్ హీట్ అంటాం. ఓకేనా? లేకపోతే ఈ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా దగ్గరికి, ఈ వాటర్ని కూడా ఒక యాంగిల్లో మూవ్ చేస్తూ ఉంటాయి కదా, దాన్ని కంప్రెషనల్ హీటింగ్ అంటాం.